అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్తో చర్చలకు సంకేతాలు ఇచ్చారు. అయితే కొన్ని షరతులు ఉంటాయని స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధిని ఇరాన్ నిలిపివేస్తే అది 20 రెట్లు తీవ్రంగా దెబ్బతింటుంది అని ఆయన హెచ్చరించారు. అయితే ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారిజానీ బదులిచ్చారు. ఇరాన్ ప్రజలు మీ బెదిరింపులకు భయపడరు. మీకంటే ఎక్కువ శక్తిమంతులు కూడా మమ్మల్ని అంతం చేయలేకపోయారు. కాబట్టి జాగ్రత్త, మీరు అంతరించిపోకుండా అని ఆయన ఎక్స్లో ట్రంప్ను ఉద్దేశించి పోస్ట్ చేశారు. ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ కూడా అమెరికా ఇజ్రాయెల్ను విమర్శిస్తూ ఇరాన్ను నాశనం చేయాలి అనుకునేవారు భ్రమలో ఉన్నారు అని అన్నారు. చరిత్రలో ఏ శక్తి కూడా ఇరాన్ను చెరిపివేయలేకపోయింది. ఆక్రమణదారులు వచ్చారు, పోయారు. ఇరాన్ మాత్రం అలాగే ఉంది అని పెజిష్కియాన్ స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేశారు అన్న ఆరోపణలతో ఇరాన్ ప్రభుత్వం తాజాగా 30 మందిని అరెస్టు చేసింది. అరెస్టైన వారిలో ఒక విదేశీ పౌరుడు కీలక భద్రతా సమాచారాన్ని 2 పర్షియన్ గల్ఫ్ ప్రభుత్వాలకు చేరవేశాడు అని, అవి అమెరికా ఇజ్రాయెల్లకు అందాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మిగిలిన 19 మందిని ప్రభుత్వ వ్యతిరేక శక్తులు, ఇజ్రాయెల్తో సంబంధాలు ఉన్న మీడియా కార్యకర్తలుగా అభివర్ణించారు. ఈ అరెస్టులు దేశ భద్రతపై ఉన్న సవాళ్లను ప్రతిబింబిస్తున్నాయి. మరోవైపు లెబనాన్ నుండి ఇజ్రాయెల్లోకి ప్రయోగించిన రాకెట్ దాడుల్లో పలువురు ఇజ్రాయెల్ దేశస్థులు గాయపడ్డారు. చాలా రాకెట్లను అడ్డుకున్నాము అని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అయితే 2 క్షిపణులు ముందస్తు హెచ్చరిక లేకుండా వేర్వేరు ప్రాంతాలలో పడ్డాయి. సైన్యం ఇరాన్ నుండి క్షిపణులను గుర్తించిన కొద్దిసేపటికే బైట్ షెమెన్ ప్రాంతంలో క్షిపణి దాడులు జరిగినట్లు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. మరోవైపు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అబుదాబి సమీపంలోని అల్ దఫ్రా ఎయిర్ బేస్లో ఉన్న అమెరికా సైనికులను బెహ్రాయిన్లోని జూఫైర్ ఎయిర్ బేస్ను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా తమ దాడులు ఇజ్రాయెల్లోని రామాట్ డేవిడ్ ఎయిర్ బేస్ను, హైఫా పౌర విమానాశ్రయాన్ని కూడా తాకినట్లు పేర్కొంది. 3 రకాల క్షిపణులు, ఒక హైపర్సోనిక్ క్షిపణిని ఉపయోగించి అమెరికా ఇజ్రాయెల్ లక్ష్యాలపై వరుస దాడులు చేశాం. టెల్ అవీవ్ తూర్పున ఉన్న బైక్ బ్రాక్లోని జియోనిస్ట్ సైన్యం రహస్య క్షిపణి లాంచర్లను శక్తివంతమైన ఇరాన్ క్షిపణులు తాకాయని ఐఆర్జీసీ ప్రకటనలో తెలిపింది. అలాగే ఇరాన్ నౌక ఐరిస్ డెనా మునిగిన ఘటనలో మరణించిన 104 మంది నావికులలో 84 మందిని గుర్తించినట్లు ఇరాన్ సైన్యం తెలిపింది. వారి మృతదేహాలను త్వరలో తిరిగి పంపనున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, శ్రీలంక ప్రభుత్వం సహకారంతో ఈ ప్రక్రియ జరుగుతోంది. గత వారం అమెరికా దాడిలో ఈ నౌక మునిగిపోయింది. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్తో టెలిఫోన్లో మాట్లాడారు. ఘర్షణను వీలైనంత త్వరగా తగ్గించి రాజకీయ మార్గాల ద్వారా పరిష్కరించడానికి అనుకూలంగా తన సూత్రప్రాయ వైఖరిని పుతిన్ పునరుద్ఘాటించారు అని రష్యాకు చెందిన టాస్ వార్తా సంస్థ పేర్కొంది. అలాగే అమెరికాలో ఇస్లామోఫోబిక్ సోషల్ మీడియా కంటెంట్ గణనీయంగా పెరిగినట్లు అమెరికా సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్ నివేదించింది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సంఘర్షణ ప్రారంభం కావడంతో 25,300 కంటే ఎక్కువ ఇస్లామోఫోబిక్ వ్యాఖ్యలు పోస్టు చేసినట్లు పేర్కొంది. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తాజాగా తమ ప్రాంగణంలో 9 క్షిపణులు, 35 డ్రోన్లను గుర్తించినట్లు తెలిపింది. వీటిలో ఒకటి సముద్రంలో పడిపోగా 26 డ్రోన్లను అడ్డుకున్నట్టు పేర్కొంది. ఇది ప్రాంతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనను మరింత పెంచుతోంది అని తెలిపింది.